ఉచిత కరెంటుకు ఆధార్ తప్పనిసరి. తొలుత ధృవీకరణ పూర్తి చేయాలి. విద్యుత్ సిబ్బంది ద్వారానే ప్రక్రియ. ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఉచిత కరెంటు అంశం పొలిటికల్గా ఎంత కీలక అంశమో మనకు తెలిసిందే. కరెంటు ఇష్యూనే ప్రభుత్వాలను పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి, ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి పవర్ పాలసీ మేకింగ్కి సంబంధించి రేవంత్ రెడ్డి తాను సీఎం అయిన తర్వాత నుంచే చాలా జాగ్రత్తగా ఫోకస్ చేస్తున్నారు. గతంలో పీపీఎల్ రూపంలోనో పవర్ పర్చేస్ రూపంలో జరిగిన అవకతవకల మీద కూడా విచారణ చేసేందుకు కూడా ఆయన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. గతంలో జెన్కో సీఎండి ప్రభాకర్ రావును కూడా విధుల నుంచి ఆయన వెళ్ళిపోతున్నా ఆయన హోల్డ్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో. సో ఇక్కడ మనం చూసినట్లయితే దానిలో భాగంగానే ఇరిగేషన్ శాఖతో పాటు పవర్ సంబంధించి కూడా చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టిందనే విషయం ఇక్కడ అర్థమవుతోంది. ఉచిత కరెంటు కావాలి అంటే, ఉచిత కరెంటు పథకాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలంటే పర్టికులర్గా ఆధార్ తప్పనిసరి అంటూ కూడా ఉచిత కరెంటు పథకానికి ఆధార్ లింక్ చేసే ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. ఎక్కడ ఎలాంటి నెగోషియేషన్ కానీ ఎలాంటి అవకతవకలకు కానీ తావు లేకుండా. సో తొలుత ధృవీకరణ పత్రం పూర్తి చేయాలి. విద్యుత్ సిబ్బంది ద్వారానే ఆ ప్రక్రియ జరగాలి. ఉచిత విద్యుత్ అంటే లోకల్గా ఎవరికి వాళ్ళు పక్క నుంచి లాక్కోవడం కాదు. సో ఇది కేవలం పూర్తి స్థాయిలో విద్యుత్ శాఖ సిబ్బంది మాత్రమే దాన్ని ఇక నుంచి నిర్వర్తిస్తారు. అదేవిధంగా ఒకవేళ మనకు ఉచిత విద్యుత్ కావాలంటే ఒక ధృవీకరణ పత్రం, ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఏదైతే ఫ్రీ కరెంట్ అనేది పూర్తి స్థాయిలో ఆ పథకం వర్తిస్తుంది అనే అంశాన్ని నిన్న ఒక గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది.